హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్కనపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ నాయకులు రిటైర్డ్ ఆర్మీ సైనికులను సన్మానించారు. అక్కనపేట మండలం నందరం గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ సైనికుడు శ్రీ కరివేది సంజీవరెడ్డి గారు, కట్కూరు గ్రామానికి చెందిన ఆర్మీ ఆఫీసర్ పంజా సదానందం, ఆర్మీ జవాన్ వినోద్ గారు ఆర్మీలో చేరి అనేక హోదాలలో పనిచేయగా వారు ఈ దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ గౌరవిస్తూ వారిని మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ నాయకులు సన్మానించారు. 2000 జూలైలో ఆర్మీలో భర్త అయినాను. ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళినాను. నేను 24 ఇయర్స్ సర్వీస్ చేసి మొన్న ఆగస్టులో రిటైర్మెంట్ అయినాను. దీన్ని ఈ తిరంగా కోసం మన అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు సన్మానం చేయడం ఈరోజు జరిగింది. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నాకు నమస్కారం. నేను 98లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నాను. సుధారు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాను. రాష్ట్ర పార్టీలు సెకండ్ రాష్ట్రీయ రైఫిల్స్ పాల్గొన్న ఆపరేషన్ సింధు రజోరి బూత్ సెక్టర్లు. ప్రస్తుతం మీరు అందరి సహకారంతో నేను ఇంకా డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాను. ఇది చేసిన గౌరవంగా అభినందించి తెలిసినందుకు మీ అందరికీ పాదపాదన ధన్యవాదాలు. అక్కనపేట మండలం సుబేదార్ మేజర్ సదయపల్లి కుమార్, కట్కూరు గ్రామం, మండలం అక్కనపేట, సిద్దిపేట జిల్లా. నేను 11 సంవత్సరాల నుంచి ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో 3 సంవత్సరాలు ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే విధులు నిర్వహించాను. అక్కడ నుంచి చైనా బార్డర్కి వెళ్ళిన అక్కడ ఒక 3 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో మనం లాస్ట్ టైం కూడా ఉన్నాను 3 సంవత్సరాలు. ఇప్పుడు 11 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాను. గ్రామంలో మా కట్కూరు గ్రామం నుంచి ఎంతో చాలా ఇన్స్పిరేషన్ ఉంది. మళ్ళీ అలాగే మన అక్కనపేట మండలం, సిద్దిపేట జిల్లాలో కూడా ఆర్మీ చాలా ముందు అడుగులో ఉంది. దేశానికి సేవ చేయడం వల్ల మమ్మల్ని కూడా గుర్తించి, మా సేవలను గుర్తించి మమ్మల్ని ఇంకా మోటివేట్ చేస్తున్న ఈ పెద్దలందరికీ పేరు పేరున పాదపాదన ధన్యవాదాలు తెలుపుతూ జరిగే 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ఘర్ తిరంగా మరియు సైనికులకు, దేశభక్తులందరికీ కూడా సన్మానం నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం భాగంగా ఈరోజు ఒక రిటైర్మెంట్ అధికారి మరియు 2 సర్వీస్ అధికారులు కూడా మేము అక్కనపేట మండల శాఖ తరఫున సన్మానం చేయడం జరిగింది. ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి మిత్రులకు మాత్రమే సన్మానం చేసినాం. తర్వాత వారి కుటుంబాలకు కూడా వెళ్ళి కలుస్తాము. రానున్న రోజుల్లో మన మండలం నుంచి యువత ఎక్కువ కూడా ఆర్మీలో చేరి దేశ రక్షణ చేయాల్సిందిగా మండల పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.